కొండపై భక్తి భావం కంటే అవినీతి భావం పెరిగిపోయిందా? శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే కానుకలపై నిఘా ఉంచాల్సిన వారే నిందితుడితో చేతులు కలిపారా అంటే ఏపీ హైకోర్టు వెల్లడించిన అంశాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ను రక్షించేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేసిందని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీంతో టీటీడీలోని పరకామణిలో జరిగిన చోరీ కేసు అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక మరిన్ని నివేదికలు ఇవ్వాలని ఏసీబీ, సిఐడీలను హైకోర్టు కోరడంతో అసలు సూత్రధారులెవరనేది తేలే అవకాశాలున్నాయి. అటు నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనంటున్నారు భక్తులు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తిభావానికి పవిత్రతకు నిలువుటద్దం. కానీ ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు శ్రీవారి సన్నిధిలో అపవిత్రతను, అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. తిరుమలలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు సాధారణ భక్తులు అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారన్న ఆరోపణలు హిందూ సమాజాన్ని కుదిపేశాయి. శ్రీవారి హుండీని లెక్కించే పరకామణిలో సిబ్బంది డబ్బులు చోరీ చేస్తూ పట్టుబడటం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఇటీవల దాతలను గౌరవించే శాలువాల విషయంలోనూ మోసం జరగడం వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతిని సూచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రక్షించాల్సిన సిబ్బంది దొంగతనం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. 2023 ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం పరకామణిలో విదేశీ కరెన్సీని లెక్కిస్తుండగా రవికుమార్ సుమారు $900 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కంట పడ్డాడు. అప్పట్లో ఈ కేసును కేవలం ఒక సాధారణ దొంగతనంగా ఐపీసీ 379, 381 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి ఒక పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉన్న వ్యక్తి కానుకల లెక్కింపులో దొంగతనం చేస్తే సెక్షన్ 409 కింద కేసు నమోదు చెయ్యాలి. కానీ నిందితుడికి మేలు చేసేలా పోలీసులు సెక్షన్లను మార్చేశారని సిఐడి నివేదిక వెల్లడించింది. ఈ కేసులో అత్యంత విస్మయకరమైన అంశం ఏంటంటే సుమారు 14 నుంచి 15 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రవికుమార్ టీటీడీకి గిఫ్ట్ డీడ్గా రాసివ్వడం. కేవలం 72,000 రూపాయలు విలువ చేసి $900 చోరీ చేసిన వ్యక్తి 15 కోట్ల ఆస్తులు ఎలా ఇస్తాడు? ఆ ఆస్తులు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నల్ని పోలీసులు గాని అప్పటి టీటీడీ బోర్డు గాని పట్టించుకోలేదు. పైగా ఆస్తులను స్వీకరించి లోక్ అదాలత్లో కేసును రాజీ చేయడం ద్వారా నిందితుడిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం జరిగిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన విచారణలో జస్టిస్ గణమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పనిచేసి కుమ్మక్కైన తిరుమల 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐలు నిందితుడితో చేతులు కలిపి కేసును బలహీనపరిచారని కోర్టు నిర్ధారించింది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు అప్పటి సివిఎస్ఓ డి నరసింహకిషోర్, అప్పటి తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని సిఐడి విచారించింది. రవికుమార్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులపై ఏసీబీ, సిఐడి లోతైన విచారణ జరపాలని, అతను ఒక పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి వస్తాడని కోర్టు స్పష్టం చేసింది. స్వామివారి కానుకలను నేలపై పోసి వాటిపై నడవడం, తొక్కడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. పరకామణిలో టేబుళ్ల ఏర్పాటు, ఆధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇచ్చిన నివేదికపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో మరో విషాదకరమైన, అనుమానాస్పదమైన మలుపు ఫిర్యాదుదారుడైన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం. కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ఆయన రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఈ మృతిపై విచారణను తామే నేరుగా పర్యవేక్షిస్తామని, ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు నిఘా ఉంచుతామని ప్రకటించింది. అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు, వైసీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే పోలీసులు నిందితుడితో రాజీ పడ్డారా అన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. నిందితుడు రవికుమార్ కేవలం ఒక క్లర్క్ మాత్రమే అయినప్పటికీ కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సంపాదించాడు అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ. శ్రీవారి సొమ్ము తిన్నవాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అనేది భక్తుల బలమైన అభిప్రాయం. హైకోర్టు తాజా ఆదేశాలతో నిజమైన దొంగలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు బయటపడే అవకాశం ఉంది. పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పడం ద్వారా వ్యవస్థలోని అవినీతి చేపలను ఏరిపారేయాలని న్యాయస్థానం గట్టి సంకేతాలిచ్చింది. తదుపరి విచారణను జనవరి 30వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ఆలోపు ఏసీబీ మరియు సిఐడి మరిన్ని నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఈ విచారణలో తెరచాటును దాక్కుని తిమ్మిని బమ్మిని చేసి వ్యవస్థని భ్రష్టు పట్టించిన ఇంకెన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో వేచి చూడాలి.
శ్రీవారి ఆలయం కేవలం ఒక ఆదాయ వనరు కాదు, కోట్లాది మంది భావోద్వేగాలకు, విశ్వాసానికి సంబంధించిన కేంద్రం. పరిపాలనలో పారదర్శకత, కొనుగోళ్లలో జవాబుదారీతనం ఉంటేనే తిరుమల పవిత్రత పరిరక్షించబడుతుంది. లేదంటే ఇలాంటి కుంభకోణాలు పునరావృతమై కలియుగ దైవం సన్నిధిపై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం సడలే ప్రమాదం ఉంది. తక్షణమే టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.